హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐ యామ్ హర్ష. మేము లాస్ట్ వీకెండ్ శ్రీశైలం వెళ్ళామన్నమాట. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మనకు ఒక 4 to 5 hours జర్నీ అయితే పడుతుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యేసరికి మాకు 8:20 AM అయ్యింది. దగ్గర 4 hours టైం పట్టిందనమాట. శ్రీశైలం జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ చూసినా గ్రీనరీ, ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్తోని, మంచి వ్యూ పాయింట్స్తోని ఉంటుంది. మేము ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాం అన్నమాట. మరీ అంత క్రౌడ్ ఏం లేరు. సాక్షి గణపతి దగ్గర దర్శనం అవ్వగానే మేము శ్రీశైలంకి వచ్చేసాము. నెక్స్ట్ మార్నింగ్ మేము 7:15కి అలా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము మృత్యుంజయ హోమం చేపిస్తున్నాము. హోమం 8 o'clockకి ఉండే. సో మాకు 7:30కి అలా రమ్మని చెప్పారు. 1/2 hour ప్రయరే రమ్మన్నారు. సో మేము 7:15కి అలా స్టార్ట్ అయ్యాము. మా రూమ్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము నడుచుకుంటానే టెంపుల్ వరకు వచ్చేసాము. ఇది టెంపుల్ మెయిన్ గోపురం. మేము వెళ్ళింది సండే కాబట్టి ఆ రోజు క్రౌడ్ కొంచెం ఎక్కువనే ఉంది. మా హోమం అవ్వగానే మేము వెంటనే స్పర్శ దర్శనంకి వెళ్ళాము. మేము ఈ టికెట్స్ అన్నీ ఆన్లైన్లో శ్రీశైలం యాప్లో ముందే బుక్ చేసుకున్నాం అన్నమాట. మనకి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, అవాయిడ్ చేయాలని అనుకుంటే మనకి 150 and 300 రూపీస్ టికెట్స్ కూడా టికెట్ కౌంటర్స్లో అవైలబుల్గా ఉంటాయి. After watching this stunning view of Srisailam Dam, we headed back to Hyderabad. And that's for the vlog, guys. If you like this vlog, don't forget to like, share and subscribe to my channel. And thanks for watching.